వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లు నియోజకవర్గంలో వాడవాడలో జరిగిన డాక్టర్ BR అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణ గాంధీ బొమ్మల సెంటర్, పూలపల్లి అంబేద్కర్ భవనం, పూలపల్లి సెంటర్ 10, 16 వార్డుల్లో, ఆగరు తదితర ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి రామానాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. కూటమి నాయకులు, ఆయా ప్రాంతాల SC నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన పాలకొల్లు కిందమైన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు जोहार डॉक्टर BR अम्बेडकर, जोहार डॉक्टर BR अम्बेडकर, जोहार डॉक्टर BR अम्बेडकर. अंडे अंडे కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఇప్పుడు జెండా ఆవిష్కరించాలంటే అందరూ మా అందరి తరఫున మా సమస్యలు మీకు చెప్తాం. ఎలాగ సైడ్ కొండాలే डॉक्टर बाबा साहब अम्बेडकर, डॉक्टर बाबा साहब अम्बेडकर, डॉक्टर बाबा साहब अम्बेडकर. जय भीम, जय भीम, जय भीम. ओके
సైడ్ కొనండి సైడ్ కంగారు పట్టుకో నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నార్ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు గరుడ వాహనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి వాహన సేవలో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ. గరుడ వాహనంపై శ్రీ ఆదికేశవ స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపములు తొలగుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. అత్యంత విశిష్టమైన సేవ కావడంతో నరసాపురం పురవీధుల్లో గరుడ వాహనోత్సవం జరిగింది. భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పుప్పాల వెంకటకృష్ణారావు, కార్యనిర్వహణ అధికారి RVVS రామచంద్ర కుమార్, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు. స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. అధికారంలో ఉన్నప్పుడు మదమెక్కి రౌడీలా వ్యవహరిస్తూ గూండాలా వ్యవహరించిన వైసీపీ నాయకులు సమాజానికి హానికరమని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్రు వద్ద జిన్నూరు పంట కాలువపై 1,80,00,000 వ్యయంతో నిర్మించనున్న పుంత రహదారుల పనులకు ఆయన శాపన చేశారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టడానికి, అధికారాన్ని అనుభవించడానికి మాత్రమే పనిచేశారు. అప్పట్లో నా పైన అప్పటి ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పైన కూడా పాలకొల్లులో దాడులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయని అన్నారు. మన రైతు మన రామానాయుడు అనేటువంటి ఒక కార్యక్రమంలో, అంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి ఏ కష్టము ఏ ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక రైతు బిడ్డగా, ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా గతంలో రైతుల తరపున చేసినటువంటి పోరాటం కానీ ఇవన్నీ కూడా స్ఫూర్తితో ఎన్నోసార్లు నీళ్లు లేక ఈ కాలువగట్ల మీద, ఈ యొక్క ఏదైతే డ్రైన్స్ మీద పాదయాత్రలు చేసినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అటువంటి పాదయాత్రలు చేసేటప్పుడు కనీసం కాలువ వెంబడి వెళ్ళడానికి కూడా, నడిచి వెళ్ళడానికి కూడా మార్గం లేకపోతే అట్లా ఆ చెరువుల గొట్ల నుంచి, ఆ యొక్క రోడ్ల నుంచి చుట్టూ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. మరి నడిచి వెళ్ళేటువంటి మార్గమే లేకపోతే ఎట్లా రైతు మరి బాగుపడేది? వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఆ రోజు 14-19లో మొట్టమొదటిసారిగా ఆ యొక్క రోడ్స్ని పెట్టి నేను గ్రావెల్ వేసాం. మరి మళ్ళీ 19-24లో ఎక్కడైనా సరే, మరి మరొక్కసారి అడుగుతూ ఉన్నా, నా నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మళ్ళీ ఒక్క తట్ట కంకర ఏ కాలువ రోడ్డు మీదనే, ఏ డ్రైన్ రోడ్డు మీదనే వేసారా? మరి ఆ రోజు నేను 14-19లో చేయడమే తప్ప 19-24లో ఎక్కడ ఒక్క రూపాయి పని చేయలేదు, ఒక తట్ట మట్టి పని చేయలేదు రైతుకి. మళ్ళీ ఈరోజు నేను అధికారంలోకి వచ్చాను. మళ్ళీ దగ్గర ఇప్పటికీ మళ్ళీ రైతాంగానికి సంబంధించి మరి ఈ రోజు వరకు చూసినట్లయితే మళ్ళీ దగ్గర 32-33 కోట్లు, అంటే ఇప్పటి వరకు శంకుస్థాపనలు చేసిన రోడ్లు ఇంకా దగ్గర ఇంకా 60-70 వరకు ఇంకా మేము శంకుస్థాపనలు చేయాలి. అంటే మరి ఆ రోజు మేము చేసాం. మళ్ళీ ఈరోజు మళ్ళీ రైతుని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా చూస్తున్నారు పాత్రికేయ మిత్రులు, ఈ రోడ్లు కూడా మీరు ఎప్పుడు చూడలేదు. ఈ దారులు అన్నీ కూడా మీకు కూడా కొత్తగా ఉన్నాయి. అంటే ఇట్లా మారుమూల ఎదిగి రైతాంగానికి ఉపయోగపడే పనులు మేము చేస్తూ ఉన్నాం. అందుకనే నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకు కానీ మా నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తూ ఉన్నా, ఏదైతే ఈవేళ వైఎస్ఆర్సీపీ ఎవరైతే మరి ఉన్నారో మరి వాళ్ళ అధికారం ఉన్నంతసేపు కూడా ఒక రౌడీయిజంగాను, ఒక గూండాయిజంగాను, ఒక పోలీస్ కేసులు అక్రమంగా పెట్టడం మీదనో, అధికారాన్ని అనుభవించడం మీదనో దృష్టి పెట్టారు తప్ప ఇట్లాంటి ప్రజలకు సంబంధించినటువంటి పనులు చేయడంలో ఎక్కడ దృష్టి పెట్టలా. మరి సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిగా నేను గతంలో ఉన్నప్పుడు కానీ,
సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీగా రామ్మోహన్ రావు గారు ఉన్నప్పుడు మీరు చూశారు ఆ రోజు ఎంత దౌర్జన్యంతో ఒళ్ళు మతం ఎక్కి ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఏ రకంగా మరి దాడులు చేశారో, మమ్మల్ని అందరినీ కూడా కనీసం మరి వైసీపీ నాయకులు మరి ఏ రకంగా మరి ఆ రోజు అరాచకత్వానికి విధ్వంసంగా పాల్పడ్డారు మనందరం కూడా చూసాం. మరి ప్రతి ఇట్లానే మేము ఇప్పుడు కూడా చూసాం, ఏదైతే ఫ్లెక్స్లు చింపేయడం అంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని, లేకపోతే మనం ఇంకా శంకుస్థాపనలు చేయకుండానే దెమ్మలను బద్దలు కొట్టేయడం, అంటే గంజాయి బ్యాచ్ కింద తయారైంది వైసీపీ బ్యాచ్ అంతా కూడా. గంజాయి తాగిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా. అటువంటి స్థితిలో మొన్నగాక ఏమన్నా చూసాం, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే దిమ్మల బద్దలు కొడుతూ ఉన్నారు. నీకు ఓపుకుంటే నువ్వు కూడా అధికారం ఇచ్చినప్పుడు పని చేయాలి. ఈవేళ ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకుని ఫ్లెక్సీలు చింపుకుని లేకపోతే దిమ్మలు పడగొట్టి ఇట్లాంటి పైశాచిక ఆనందం పొందేటువంటి వాళ్ళు ఈ సమాజానికి హానికరం. అందుకని నేను కూడా ఎప్పుడూ చెప్తూ ఉన్నప్పుడు మనకి సిగరెట్ ఫ్యాక్టరీ మీద కూడా ఉంటుంది, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని. అంటే ఆ రకంగా ఈ వైసీపీ నాయకులు కూడా ఈ సమాజానికి హానికరం. ఎందుకు మీకు రాజకీయాలు అవసరం లేనటువంటి వ్యక్తులు మీరందరూ కూడా, ప్రజలకి కష్టాలు నష్టాలు తెచ్చేటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. ఎందుకంటే ప్రజలు కూడా వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి గోండాయిజం రౌడీయిజం చేసేటువంటి నాయకులు రాజకీయ ముసుగులో నేరస్తులు వీళ్ళందరూ కూడా. అటువంటి నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి పాలకొల్లు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, పాలకొల్లు BRMV మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో ఉచిత ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవంతంగా 70వ రోజు పూర్తి చేసుకుంది. DSC అభ్యర్థులు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 700 మంది శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. బిట్ చూడండి, అది MANE ఇక్కడ స్పీడ్ పెట్టుకోవడం ఖాళీ ఉంది ఇక్కడ. ప్లేట్లో పడరమ్మా. ఒక నిమిషం సార్ వాటర్ అందులో పెట్టాను పాక చూడే. చేస్తున్నాం కదా కంగారెడ్డి ముందు చేస్తున్నాం కదా. ఎవరు
కట్టబడ్రా కట్టబడ్రా కట్ట వద్దా కట్ట ఉంటే మీరు తినగలుగుతారు కట్ట ఉంటే మీరు ఫ్రీ ఉంటుంది. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత డిఎస్సి కోచింగ్ ఈ రోజుతో విజయవంతంగా 70 రోజులు పూర్తి చేసుకుంది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. ఈరోజు మా డిఎస్సి కోచింగ్ సెంటర్లో దమ్ బిర్యానీ పెట్టారండి. హైదరాబాదీ దమ్ బిర్యానీ ముస్లిమ్స్ వాళ్ళతో చేయించారండి. మనం ఇప్పుడు కూడా ఇంట్లో ఇలా తిన్నాం. అలాంటిది మనకి నిమ్మల రామానాయుడు గారు మా గురించి ఎంతో కేర్ తీసుకుని, ఒక పేరెంట్స్ కంటే ఎక్కువగా మా మీద కేర్ తీసుకుని ఫ్రీ కోచింగ్ ఇవ్వటమే కాకుండా మాకు ఇంత క్వాలిటీ ఫుడ్ ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామానాయుడు సార్. డిఎస్సి కోచింగ్ 70 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. ముస్లిం సోదరుల ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు గారు మా కోసం ప్రత్యేకంగా బిర్యానీ ఏర్పాటు చేశారు. రుచికరమైన వంటను మాకు పెట్టారు. అందుకు సార్కి ధన్యవాదాలు. మానవత్వంతో పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మంత్రి రామానాయుడు. ముఖ్యమంత్రి సహాయ నిధిగా 16 మంది పేదలకు 17.5 లక్షలు అందజేత. పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 16 మంది పేదలకు వైద్య సాయంగా 17 లక్షల రూపాయల 5,000 రూపాయలను కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు అందజేశారు. ఇలా ప్రతి వారం లక్షల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. మానవత్వంతో పేద వర్గాలకు వైద్య సాయం అందిస్తున్న కూటమి ప్రభుత్వంను ఆశీర్వదించాలని మంత్రి రామానాయుడు కోరారు. నెక్స్ట్ లంకల కోడారు మిగతా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సార్ ఆంజలి గారిలో వచ్చింది జీ గారు ఈ యొక్క CMRF చెక్కులు అందుకున్నటువంటి యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మరి మీ అందరి ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని, మంచిగా కోలుకోవాలని మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మీరే చూస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా లక్షలాది రూపాయలు ఈవేళ మన నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు సహాయ నిధి చెక్కులు ఇస్తూ ఉన్నాం. మీకు కూడా తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం, ధ్వంసం, కేసులు, వేధింపులు, కక్షలు, మరి ఇటువంటి పరిపాలనే 5 సంవత్సరాల్లో చూశారు. మరి ఈరోజు పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం. దానికి ఉదాహరణే ఈరోజు మీరు ఏదైతే హాస్పిటల్కి వెళ్ళి బిల్లులు చెల్లించుకున్నటువంటి వాటికే కాదు, ఇప్పుడే మనం చూసాం 8వ వార్డుకు సంబంధించినటువంటి బాబు 17 సంవత్సరాలు మరి ఆటలాడుకుంటూ మన కుళాయి చెరువులో పడి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే నాకు నిజంగా చాలా బాధ, ఆవేదన అనిపించింది. చేతికి అందించినటువంటి కొడుకు, ఆ కొడుకుని మీద ఆధారపడే వాళ్ళ సిస్టర్ పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు. వాటి అప్పులు మిగిలి ఉన్నాయి. రేపు కుటుంబం గడవాలో ఎట్లా తెలియదు, అప్పులు ఎట్లా తీర్చాలో తెలియదు. అటువంటి స్థితిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, సార్ ఇట్లా పేద కుటుంబ ఆసరా పోయింది అని ఆయనకి చెప్పి మరి ఈవేళ 2 లక్షల రూపాయలు మరి ఈవేళ ఆ కుటుంబానికి కూడా ఈరోజు మేము అందజేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఒక మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సాయం అందినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా చూడాల. అరాకొర 1-2 ఇచ్చి దాన్నే అడ్వర్టైజ్మెంట్ చేసుకునేవారు. కానీ ఈరోజు ప్రతి వారం లక్షల రూపాయలు. ఎందుకంటే ఈరోజు మరి మనం ఇచ్చుకుంటూ ఉన్నాం. సోమవారం లాస్ట్ వీక్ మళ్ళీ ఆదివారం ఇచ్చాను, అంతకుముందు లాస్ట్ వీక్ ఆదివారం ఇచ్చాం. ఇట్లా ప్రతి వారము కూడా 70 చెక్లు, 80 చెక్లు, 20 చెక్లు, 100 చెక్లు అట్లా ఇస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం. ఎందుకంటే
మీ అందరూ కూడా ఆరోగ్యం కుదుటిపడి ఇంటికి వచ్చారు. కానీ ఆ బిల్లులు కట్టి ఆ అప్పుల్లో తీర్చాలంటే ఎట్లా అని మళ్ళీ మీరు మదన పడుతూ ఉన్నారు. ఆ బాధ ఆవేదన కూడా మీకు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కసారి సరి చూసుకోండి. ఈరోజు కూడా మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ మీ అందరినీ కూడా బుట్టలో వేసుకోవాలనడానికి మరి ఆ రోజు మీరందరూ కూడా గద్దె దింపినా కూడా ఇంకా అహంకారంతో అహంభావంతో ఈవేళ వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా నేను కూడా అనుకున్నా, ఏంటి వీళ్ళకి వచ్చింది 11 సీట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మరి 11 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అటువంటిది ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరావని మీరు తీర్పిస్తే మీ తీర్పును కూడా అవగాహన చేసేటువంటి విధంగా, ప్రజాస్వామ్యాన్ని అవగాహన చేసేటువంటి విధంగా మరి ఆయన నేను అసెంబ్లీకి రావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలంటాడు, అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటాడు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనంటే కనీసం పరిజ్ఞానం కూడా లేకుండా అది ప్రజలు ఇవ్వాలి, అంతేగాని స్పీకర్ ఇచ్చేది కాదు, కోర్టు ఇచ్చేది కాదు. ప్రతిపక్ష హోదా అనేది అది ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేనప్పుడు మేము ఎట్లా ఇవ్వగలుగుతాం అనేటువంటి విచక్షణ లేకుండా కనీసం అసెంబ్లీకి కూడా అటెండ్ అవ్వకుండా మరి సంతకాలు మాత్రం పెట్టుకుని జీతాలు మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళది. ఏదైతే మీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. ఏదైతే ఒక మంచి సూచనలు సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపించడానికి ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది, దాన్ని మళ్ళీ బాగు చేయడానికి మీరు పనిచేయాలి తప్ప ఇట్లా నరుగుతాము చంపుతాము అనేటువంటి భావనతో ఈరోజు మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ మానసికమైన పరిస్థితి ఇంకా మార్పు లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అహంకారంతో అహంభావంతో ప్రజల్లోకి రాకుండా తాడేపల్లి రాజప్రసాదంలోనే 5 సంవత్సరాలు ముద్దు నిద్రపోయి ఎప్పుడో 3 నెలలకో 4 నెలలకో తప్పనిసరి రావాల్సి ఉంటే మరి గాలిలోనే వచ్చి గాల్లోనే వాగ్దానాలు వేసి గాల్లో చేసిన వాగ్దానాలు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి కాదు. కూడదని వస్తే బ్యారికేడ్లు, పరదాలు, 144 సెక్షన్లు, 30 యాక్ట్లు, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు ఇవన్నీ పెట్టినటువంటి పరిస్థితి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసేవారు. ఏంటంటే ఏదో వైకుంఠపాలిలాగా ఉంటుంది. ఇప్పుడు 14లో అధికారంలోకి వచ్చాం, 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసాం. ఒక రాష్ట్రాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తూ ఉన్నాం. ఎంతోమంది పరిశ్రమలు వచ్చారు, రాష్ట్రం బాగుపడుతుంది అనుకునే దశలో మళ్ళీ ప్రభుత్వం పోయింది. అంటే మేము కష్టపడి ఇప్పుడు ఏదైతే వైకుంఠపాలిలో చూడండి, మనం ఏదైతే నిచ్చుళ్ళు పాములు ఉంటాయి, ఏదో 0 నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క గడి పెట్టుకుని వెళ్ళేటప్పుడు మళ్ళీ 19లో పాము కడితే మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఆ పాము కూడా మళ్ళీ పైగళ్ళు 9వ గళ్ళనే ఎక్కడ ఉంటుంది, పెద్ద పాము ఉంటుంది. అది ఆ పెద్ద పాము కడితే జట్టు కిందకు వచ్చేస్తాం, 1లోకి వచ్చేస్తాం. ఇంక మిగిలినది చిన్న పాములు ఉంటాయి, ఒక 2 గళ్ళు 3 గళ్ళు కిందకు వస్తాం. అలాగే నిచ్చుళ్ళు కూడా ఉంటాయి, చిన్న నిచ్చులు, పెద్ద నిచ్చులు ఉంటుంది. ఈ పాముడు మాత్రం అది కనుక దాటకపోతే సెలవు అనమాట. నాకు గుర్తు, ఒక పాము 9వ లాస్ట్ నుంచి దగ్గరికి వచ్చాక ఉంటుంది. బాగా చేరేవరా అనుకుంటాం, అంత ఆ పాము కరిచిందంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. అట్లాగే 19లో మళ్ళీ ఆ పాము కరిచింది, కింద పడ్డాం వైకుంఠపాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నాం. మళ్ళీ అంచేత అధికారం కూడా ఎప్పుడు 5 సంవత్సరాల్లో కాకుండా ఒక 10-15 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. దయవుంచి అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించి మీరే 10 మందికి మీకు అందినటువంటి సాయాన్ని చెప్పండి. మేము అబద్ధాలు చెప్పమంటలా, అసత్యాలు చెప్పమంటలా. ఈ ప్రభుత్వం నుంచి మీకు అందినటువంటి సాయాన్ని 10 మందికి చెప్పండి, ఆశీర్వదించమని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు ఆలయ స్థానాచార్యులు శ్రీ వి రామరంగాచార్యులు మరియు ఆలయ అర్చక స్వాములు ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి నక్షత్రమాల దీక్ష దారులతో ప్రత్యేక అభిషేకములు నిర్వహించి తదనంతరం దీక్షాధారణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దీక్షాదారులు మరియు భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ స్వామివారి జయంతి నృసింహ జయంతి 11/5/2025 తేదీన నక్షత్రమాల దీక్ష విరమణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓం శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
భీషణం భద్రం మృత్యుమృత్యుర్నమామ్యహం ఉగ్రం వీరం మహామృత్యుర్నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్నమామ్యహం ఓం శ్రీ అంతర్లక్ష్మీ నరసింహ స్వామి భద్రం మృత్యుమృత్యుర్నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం మృత్యుమృత్యుర్నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్నమామ్యహం ఉగ్రం వీరం మహామృత్యుర్నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్నమామ్యహం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమము పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. పాలకొల్లు పట్టణం బీవీఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన తండ్రి పేరున ఏర్పాటు చేసిన ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి శిక్షణ తరగతులు విజయవంతంగా 71వ రోజు పూర్తి చేసుకున్నారు. ఈ శిక్షణ తరగతుల్లో 700 మంది వరకు శిక్షణ పొందుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి 15 రోజులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించి మంచి శిక్షణ ఇస్తున్నందుకు మంత్రి నిమ్మల రామానాయుడుకు అభ్యర్థులు అభినందనలు తెలియజేశారు. ఉప్పొడి తేనెలుగా పొంగి ప్రవహించగా అవన్నీ కూడాను తేనె రెండు తుమ్మెదల యొక్క ఉల్లాసించే కథ కైలాసంలో ఆ నిండు వెంట ఈ తెల్ల కలువుల యొక్క సంఘము కలువ తుమ్మెదల యొక్క యాత్రా వృత్తాంతంలోకి వస్తుంది. అలాగే काठमांडू के लिए हवाई जहाज से चली हवाई जहाज से इस तरह जहाज से ಮಾಡದ ಬಂದುಕಿ ಮಾಡದ ಬಂದುಕಿ సారం కోల్పోగానే మరొక ప్రాంతంలో పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం అని అంటారు. ఈ పద్ధతిలో
వేడే ఉండదు, ఎట్లాగా ఉంటుంది, కొద్దిగా తిన్నాం సరదాగా కొద్దిగా. ప్రశాంతంగా వీడియో తీసుకుని నాకు కూడా లేదు. నాకు మీరు వచ్చారు, నేను వచ్చారు, మీరు వచ్చారు. తెలుగు కూడా వచ్చేసింది. తినండి. వెళ్ళిపోయారు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు గొడవలేదు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1576వ రోజు చిరంజీవి చల్లాశ్రీ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, Siri, happy birthday to you, Sriga. Surrender. Second pastor. నమస్కారం. మన ప్రియతమ ఎమ్మెల్యే గారు జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ధర్మారావు ఫౌండేషన్ వారి నాన్నగారి పేరును స్థాపించిన ధర్మారావు ఫౌండేషన్ వెహికల్ మీద మొబైల్ అన్నా క్యాంటీన్ ప్రారంభించి నేటికి 1575వ రోజు. ఇది ఇక్కడికి వచ్చే పేద రోగులకు కానీ వారి బంధుమిత్రులకు కానీ వాళ్ళకి కానీ రోడ్డు మీదకి భోజనం తెచ్చుకోవాలంటే లేట్ అవుతుంది, దానికి కొంచెం డబ్బులు కూడా ఖర్చు అవుతుంది. దాన్ని చూసి మన ప్రీతమ ఎమ్మెల్యే గారు ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పి ఆయన ఈ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా దాతల యొక్క సహకారం. ఈరోజు మన దాత చల్లా శ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత భోజనాన్ని అరేంజ్ చేయడం జరిగింది. వారిది స్వగ్రామం హైదరాబాద్. ఈ సెల్ ఫోన్ల వాటిలో చూసి వారు స్పందించడం జరిగింది. ఈ చల్లా శ్రీ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ భగవంతుడి దయతో చల్లగా ఉండాలని, ఇటువంటి సహకారం ఎంతమందికి చేయాలని వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. అమ్మ మీరు లెగాలండి, ఇక్కడ లైన్లో కానివ్వండి, అక్కడి నుంచి మిగతా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ నోటికి కాదండి. మీరు ప్రెగ్నెన్సీ అక్కడ ఉన్న వాళ్ళందరూ తీసే సందీప్ చూసే ఆవిడ ఎత్తింది కదమ్మా, ఆవిడ ఎత్తుందిగా అమ్మ సరిపోద్దా? ఆవిడ ఎత్తున్నది కదండి, మీకు ఎందుకు మీరు కంగారు పడతారు? మీరు తినండి, మీరు దీని అపాసం మీరు తినండి సార్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.